నడుము లైన్గా పెట్టి కూర్చుని చేతులు అట్లా స్ట్రైట్గా పెట్టేస్తాం. 2 కాళ్ళను కన్నుగుడ్డు చూడండి కింద నుంచి పైకి స్ట్రైట్గా మనం ఏదన్నా ఒక గోడ చూసినా కానీ ఒక స్పాట్ చూసినా కానీ దాన్ని కింద నుంచి పైకి పైనుంచి కిందకి అట్లా 7-8 సార్లు కంటిన్యూస్గా మనం 10 సార్లు అయినా చేయవలసి ఉంటుంది అన్నమాట. స్ట్రైట్గా ఉండాలి చూపు, కింద నుంచి పైకి పైనుంచి కిందకి. ఇంకా కళ్ళు ఆర్పకూడదు, గుడ్డు కూడా స్ట్రైట్గా అట్లా కింద నుంచి పైకి పైనుంచి కిందకి మాత్రమే కదపాల్సి ఉంటుంది. 2వ కంటి వ్యాయామం కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడికి. మనకి కంటికి సమాంతరంగా ఉండే లెవెల్లోనే మనం కనుగుడ్డినట్లా తిప్పవలసి ఉంటుంది. ఈ మూల నుంచి ఆ మూలకి, ఆ మూల నుంచి ఈ మూలకి అట్లా కనుగుడ్డుని స్ట్రైట్గా మనం కార్నర్ నుంచి ఈ కార్నర్కి, ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్కి అట్లా తిప్పుకుంటూ ఉండాలి. ఇలా 5-6 సార్లు, 8 సార్లు, 10 సార్లు అయినా చేయటం చాలా మంచిది. ఇక 3వ వ్యాయామం కనుగుడ్డుని అటు చూడండి, కుడివైపు మూల భాగం పైనుంచి ఎడమవైపు కింద భాగానికి చూపు అట్లా క్రాస్గా కనుగుడ్డుని అట్లా క్రాస్గా పైనుంచి కిందకి అట్లా క్రాస్గా చూడటం జరుగుతుంది. కనుగుడ్డు చూడండి అదే మాదిరిగా ఇక ఎక్కడ మన చూపు మారకుండా ఆ యాంగిల్లోనే తిప్పినప్పుడు కంటిలో ఉండే అన్ని భాగాలు, కండరాలు, నరాలు, రక్తనాళాలు అన్నీ యాక్షన్లోకి వస్తాయి అన్నమాట. ఇలా 7-8 సార్లు చేసిన తర్వాత ఇప్పుడు ఈసారి ఎడమవైపు అప్ పై భాగానికి చూస్తాం, కుడివైపు డౌన్కి కార్నర్గా అట్లా చూపు కనుగుడ్డుని అట్లా తిప్పాల్సి ఉంటుందన్నమాట. ఇట్లా 7-8 సార్లు, 10 సార్లు మనం చేసిన తర్వాత ఈసారి కనుగుడ్డు మొత్తాన్ని 0 చుట్టినట్లుగా, గడియారం ముళ్ళు తిరిగినట్లుగా క్లాక్ వైజ్ అట్లా గుండ్రంగా తిప్పవలసి ఉంటుంది. ఇంకా కొద్దిగా స్లోగా కూడా చేస్తే ఫలితం బాగా వస్తుందన్నమాట. అంటే పూర్తిగా 0 చుట్టినట్టుగా మనం గుడ్డుని గుండ్రంగా తిప్పాలి. ఇట్లా ఒక 7-8 సార్లు, 10 సార్లు చేసిన తర్వాత మరోసారి రివర్స్లో చేయవలసి ఉంటుంది. క్లాక్ వైజ్ అయ్యింది కదా, యాంటీ క్లాక్ వైజ్ కనుగుడ్డుని మళ్ళీ 0 చుట్టినట్టు గుండ్రంగా పైనుంచి కిందకి అట్లా గుండ్రంగా తిప్పాలి. ఈ రకంగా 7-8 సార్లు, 10 సార్లు చేస్తే కళ్ళకు చాలా మంచిది. ఆ తర్వాత చేతులను అట్లా రబ్ చేసుకుని కళ్ళ మీద పెట్టుకుని 1 నిమిషం అట్లా మూసేస్తే హాయిగా అనిపిస్తుంది అన్నమాట. పిల్లలకి కంటి చూపు దెబ్బ తినకుండా ఉండాలంటే అన్ని భాగాలకి వ్యాయామాలు చేసినట్లుగానే కంటికి కూడా ఈ రకమైన వ్యాయామాలు చేస్తే చాలా మంచిదన్నమాట.